బ్రో నీ దగ్గర అవును ఏంట్రా పబ్లిక్ అండి చెప్పరా అంటే నేను ఎంత చదివినా ఆ బుర్రలో ఒక ఎక్కదు. అదే నా ప్రాబ్లం. ఇప్పుడే కదా, చిన్నప్పటి నుంచి అంతే. వీడు ఎప్పుడు ఇంతేరా, ఎప్పుడు ఎగ్జామ్ రాసినా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళినా చెప్పడం మనకి. అయినా వాడి గురించి దిగింది బాబు, నేనంత చదువుకున్నాడు. అందుకనే ఇప్పుడు తుడుచుకుంటున్నాం బాగా. జాగ్రత్త, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. సరేనా? జాగ్రత్త. ఏయ్ 3000 రా. పరసేది పరసేం చేసావు? కాదు, ఎక్కడ పెట్టండి. మళ్ళీ కలుద్దాం. పట్టుకోనరా ఎవరైనా. బ్రో 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 పట్టుకోండి బ్రో బ్రో పట్టుకోండి బ్రో దొంగని పట్టుకోండి బ్రో. దొంగన కొడుకా నా కొడక ఫైల్ ఇవ్వరా, నువ్వు ఫైల్ ఇవ్వు. వీడిని ఎక్కడో చూసినట్టుంది. సారీ బ్రో, కొంచెం ఈ అడ్రస్ ఎక్కడో చెప్పరా? నాకు తెలియదు బ్రో. ఇక్కడ నిజం చెప్పు, నువ్వే కదా బస్ స్టాండ్ లో ఉన్న పర్సు కొట్టేసింది? నీ పర్సా? ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావురా? నేనే అడగడం లాభం లేదు. బ్రో నా దగ్గర ఏం లేదు బ్రో. నవ్వుతున్నావు ఏంట్రా? మూతి తట్టేస్తాను నా కొడక ఇంకోసారి నవ్వా అంటే. బ్రో బ్రో ఉండు 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 బ్రో. చేతి పర్స్ మంద ఇది ఇందే వద్దురా. పర్సా నాకు రోడ్డు మీద దొరికింది బ్రో. బొక్క ఎరగొట్టేస్తాను నా కొడక. వీళ్ళు నన్ను చెదకొట్టేస్తారు. ముందా వాడేసావా? వదిలేయండి బ్రో, మీ ఫైల్ మీకు దొరికిందిగా, పోతే పోయాడులే. బ్రో ఆ ఫైల్ మాది కాదు బ్రో, మా ఫ్రెండ్ బబ్లుది. బ్రో మీ ఫ్రెండ్ పేరు బబ్లువా? నా ఫ్రెండ్ పేరు కూడా బబ్లువే బ్రో. ఒకసారి తన ఫోటో ఉంటే చూపిస్తారా? ఫోటో లేదు బ్రో, కానీ ఆధార్ కార్డు ఉంది. ఇందులో ఉంది, చూపిస్తా ఆగు. బ్రో వీడే నా ఫ్రెండ్ బబ్లు బ్రో. అంటే వీడు చెప్పిన కథ బ్రో. ఇంతకి మీ పేర్లేంటి? నా పేరు వర్మ, వాడి పేరు తరుణ్ బ్రో. బ్రో నాకేం అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగిందో ఒకసారి చెప్పండి ప్లీజ్. అసలు ఏం జరిగిందంటే, రేయ్ పరసేదిరా. ఇక్కడ పెట్టి కనిపించట్లేదు. రేయ్ 3000 రా. పరసేది. వాడు ఐపీఎల్ బ్యాటింగ్స్ వేసాడు. వాడి డబ్బు లేక అక్కడ పోనాయి. వాడే తీసేదేమో డౌట్ ఉంది. వాడిని అడిగేసి వస్తాను, ఇక్కడే ఉన్నావు సరేనా? మేము వెళ్ళి అడిగేసి వస్తాం, ఇక్కడ ఉండు. రే చెప్పరా, మనీ ఉన్న ఫైల్ ఏమయ్యాయి? మనీ ఉన్న ఫైలు ఏం మనీ? ఏం ఫైలు? బబ్బులు కూడా ఫైల్ ఉన్ను నీ మనీ. ఏమో చెప్పరా ఇప్పుడు, నిజం చెప్పరా? నిజం చెప్పరా? రా, నువ్వు పోలీస్ స్టేషన్ గురించి చెప్పు. నిజం చెప్పు, రా నువ్వు. పదా. అరే వద్దురా, చెప్పు మరి మర్యాదగా చెప్పు. మరి ఐపీఎల్ ఆడతాను నేను. ఐపీఎల్లో నేను 6000 బెట్ వేసాను రా. 6000 పోయాయి. నా దగ్గర 3000 ఉన్నాయి. ఇంకో 3000 అలా అయినా సర్దాలని చెప్పేసి బబ్లు గారిని మోసం చేసి ఇంకో 3000 తీసుకోవచ్చు అని చెప్పి నేనే పర్సు దొంగతనం చేశాను. కానీ అందులో వాడి 10th డాక్యుమెంట్స్ కూడా చూశాను. ఆ డాక్యుమెంట్స్ అన్ని డార్క్ వెబ్లో లీక్ చేస్తే డబ్బులు వస్తాయని మా ఫ్రెండ్ చెప్పాడు. వాడు చెప్పింది గుర్తొచ్చింది, అందుకు ఫైల్ కూడా పట్టుకెళ్ళిపోయాను. ఆ ఫైల్ ఈరోజు సాయంత్రం మా ఫ్రెండ్కి ఇచ్చాను. ఆ ఫైల్ మా ఫ్రెండ్ దగ్గరే ఉంది. కావాలంటే వాడి ఫోటో చూపిస్తా, కానీ దయచేసి ఎవరికి ఈ విషయం చెప్పండి ప్లీజ్. నిజం చెప్దామని వీడిని తీసుకుని రూమ్కి వెళ్ళాం బ్రో. కానీ రూమ్కి వెళ్ళి చూసేసరికి బబ్లు రూమ్లో లేడు. సరే అని ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఆ ఫైల్ దొంగేసిన పొద్దున్న నుంచి ఇద్దరం వెతుకుతూ ఉన్నాం బ్రో. చివరికి ఇప్పుడు దొరికాడు. మొత్తానికి జరిగింది చూసావు కదా నువ్వు. ఇదంతా నిజమని నాకు తెలియదు బ్రో. మనం వెంటనే బబ్లుని వెతకాలి. పదండి బ్రో. సరే. వీడి కష్టం ఒకసారి వాళ్ళ నాన్నకి చెప్తే
వాళ్ళ నాన్న అర్థం చేసుకుంటాడు కదా. రే బబ్లు తొందరగా వెళ్ళాలిరా, లేదంటే మాస్టర్ కొడతాడు. సరే తొందరగా కోసి వెళ్ళిపోదాంలే. మా ఆడిపండు నీ దొంగన కొడక అమ్మా వేసాడప్ప. దేవుడా బాబు, నేను ఎక్కేస్తాను రా, నువ్వేంట్రా ఎక్కేది? నీ అబ్బా నీ కాంప్లైంట్ రా, నేను ఎక్కుతాను రా. ఇదేంటి వచ్చేసాను రా. నీకు ఇప్పుడు నీకు ఉంటదిరా నా కొడక. మామిడి పండు ఏది? మామిడి పండు లేదు కదరా దొంగ నా కొడక. మళ్ళీ ఎందుకు ఎక్కువ చూడనే. రే సతీష్, మనం బాబాయ్ వాళ్ళు వచ్చారు చూసావా? స్వీట్ కూడా ఇచ్చారు. అయితే ఏంది? ఏం లేదురా, సముద్రంకి వెళ్ళి ఫొటోస్ దిగారు. ఆ ఫొటోస్ లో సూర్యుడు బయలు కనిపించారా. మనం కూడా ఏదో ఒక రోజు అలాగే వెళ్ళాలి, ఫొటోస్ కూడా దిగాలి. నేను కార్టూన్ లో కూడా చూపించారా. ఆంజనేయ స్వామి కూడా సూర్యుడిని మామిడి పండు అనుకునే కదా గాల్లో ఎగిరాడు. తర్వాత ఇంద్రదేవుడు వజ్రాస్తం కొట్టగానే నేలలో పడిపోయాడు. ఇప్పుడు మనం క్లాస్కి వెళ్ళకపోతే సార్ కూడా కొడతాడు అలాగే. సరే, మామిడి పండు లేదు, బొక్క లేదు, నన్ను తీసుకొచ్చి మొత్తం తొక్కంతా ఏరిచావు. చెత్తరా కొడక. హైట్ అవ్వాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. స్కూల్ బెల్ కొట్టేశారా నేను పోతున్నా. సతీష్ నాకు ఆగరా రే. సతీష్ ఆగరా. సతీష్ నీకే చెప్తుంది. కిందకి దిగురా, కిందకి దిగురా. చిన్నప్పుడు కూడా తెలియనప్పుడు నేను చూడలేకపోయాను. కనీసం ఇప్పుడు ఆఖరి చూపని చూసుకోగలుగుతున్నా. నాకు ఈ జన్మకి చాలు. ఎలా వచ్చారు అసలు? నాకు ఇప్పటికీ నమ్మద్దు. అరే ఏం లేదు అంటున్నాను. మొత్తం బాగా తిరిగేసాం ఈరోజు. బ్రో వీడే నా ఫ్రెండ్ బబ్లు బ్రో.
ఏమైంది బ్రో? కళ్ళు తిరుగు బ్రో. బ్రో బ్రో లెగు బ్రో, లెగు బ్రో. బ్రో బబ్లు చనిపోయాడు బ్రో. నిన్న ఈవినింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి బాడీని కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఆయన ఈ ప్రకాశం బ్యారేజ్ చూస్తుంటే నువ్వు చిన్నప్పుడు చెప్పింది గుర్తొస్తుందిరా నాకు. ఏంటది? అదే గుర్తులేదేంటి? చూడండి, చూద్దాం, ఫొటోస్ తీసుకున్నాం, సముద్రం దగ్గర అన్నీ చెప్పాగా. నీకు చెప్పి నేను మర్చిపోయాను చూడదు. అది మరి ఆటో లెక్కల నుంచి అన్ని లెక్కలు మనకు గుర్తుంటాయి. ఆటో ఎట్రా? అదంతా ఏం లేదు. ఆయన బీచ్కి వెళ్ళి ఇంకేం చేద్దాం. సతీష్ పెద్ద పోరం పోకు. నేనేమంటాను తెలుసా, బబ్లు పెద్ద ఆ మాత్రాలు నేను వెళ్ళాను. అది ఆ మాత్రం ఉంటుంది. ఎంత కథ రాసుకుంటే మాత్రం పొద్దున్నుంచి ఆ డైరీ పట్టుకుని తిరుగుతావరా? ఇంకేమన్నా ఉందా అసలు ఆ కథ తప్ప? చిన్నప్పుడు ఏదైనా చెప్పుకోవడానికి నువ్వు ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చాక ఇదే నా ఫ్రెండ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది నేనే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నాలో ప్రపంచం, అది నా సంగీతం. వేదం పునీతం, నాదం అనంతం. ఎవరు పాడిన సరిగమ పదని సరే. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడిని కాను. నిన్నెవడ వెనకాల పెట్టుకోమని పర్సు ఎవడైనా కానీ ఫ్రెండ్ పెట్టుకుంటాడు రా పర్సు. నువ్వు ఎందుకు అక్కడ నుంచి వచ్చాను రా అంత దూరం. ఇతర నాకు